హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఐడిఎస్ అండ్ వ్లాగ్స్. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు, ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద గణేశుని విగ్రహంలో ఒకటి అయిన ఖైరతాబాద్ గణేశుని అయితే మీకు దర్శనం అయితే చేపించబోతున్నాను. అందరూ ముందుగా చెప్తున్నాను, అందరూ ఈ వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ చేయండి నా కష్టానికి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డివోషనల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దీని ముందు వీడియో అయితే నేను బాలాపూర్ గణేశుని అయితే వీడియో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళైతే చూడండి. అది కూడా బ్యూటిఫుల్గా అయితే ఉన్నది. స్వర్ణగిరి థీమ్తో అయితే చేసిర్రు బాలాపూర్ గణేశుని. అది కూడా వీడియో అయితే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ముందు వీడియోలో మన ఛానల్లోకి వెళ్ళి అయితే ఎస్ఐడిఎస్ అండ్ వ్లాగ్స్ అనే ఛానల్లో వెళ్ళేసి అయితే చూడండి. ఓకేనా. ఇప్పుడైతే ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి అయితే వచ్చాము. ఇది అప్పట్లో ఉండే కదా వాటర్ కవర్స్లో వాటర్ పోసి ఇచ్చేది. నేను చాలా రోజులు అవుతుంది అలాంటి వాటర్ చూడక, అందుకోసమని చెప్పేసి ఈ వీడియో కూడా అయితే తీశాను. అందరూ కమెంట్ సెక్షన్లో జై బోలో గణేష్ మహారాజ్కి అని చెప్పేసి కామెంట్ అయితే చెయ్యండి. ఓకేనా. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం 1954లో అయితే ప్రారంభమైంది. అప్పట్లో చిన్న విగ్రహం పెట్టేవారు, కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద గణేష్ విగ్రహాలలో ఒకటిగా మారింది. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణేశుని విగ్రహాన్ని 50 నుండి 70 అడుగుల ఎత్తు వరకు తయారు చేస్తారు. 2023లో 63 ఫీట్లు, 2024లో 65 ఫీట్ల ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2025లో అంటే ఇప్పుడు మాత్రం 69 ఫీట్ల ఎత్తులో అయితే విగ్రహాన్ని అయితే తయారు చేశారు. ప్రతి సంవత్సరం కొత్త థీమ్ అంటే దేవతల రూపాలు, శక్తి రూపం, అవతారాలు మొదలైనవి థీమ్లలో అయితే తయారు చేస్తారు. విగ్రహాన్ని మట్టి, ప్లాస్టర్, కలప, అలంకారాలతో తయారు చేస్తారు. ఇంకా లడ్డు విషయానికి వస్తే మాత్రం తాపేస్వి బందా లడ్డు ఖైరతాబాద్ గణేశునికి ప్రసిద్ధి. ఇది అనేక క్వింటాళ్ళ బరువు ఉంటుంది. అంటే 10 టన్నుల వరకు లడ్డు అయితే గతంలో అయితే వేశారంట. గణేష్ ఇమర్షన్ తరువాత ఈ లడ్డుని వేలాది మంది భక్తులకైతే పంచుతారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా అయితే దర్శనం చేసుకుంటారు. ఖైరతాబాద్ గణేశుని విగ్రహాన్ని హుస్సేన్ సాగర్లో ఘనంగా నిమజ్జనం చేస్తారు. ఇది హైదరాబాద్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విసర్జన శోభయాత్ర. ఇది అయితే ఖైరతాబాద్ గణేశుని గురించి కొంచెం నేనైతే తెలుసుకొని అయితే మీకైతే చెప్పాను. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే అయితే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మేము ఫస్ట్ టైం వెళ్ళినాం కదా, 2 టైమ్స్ అయితే దర్శనానికి అయితే వెళ్ళినాము. ఎందుకు అంటే దగ్గరికి అయితే పోనిస్తలేరు. ఫస్ట్ అటు సైడ్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ నుంచి అయితే వెళ్ళినాము. ఆ లైన్ నుంచి వెళ్తే క్లారిటీగా అయితే కనపడలేదు. మళ్ళీ మొదట్లోకి అయితే వెళ్ళి మేము దగ్గరికి వెళ్ళొచ్చు అనుకున్నాం. ఫస్ట్ వెళ్ళే వాళ్ళైతే అంత తెలియదు కదా, దగ్గరికి వెళ్ళొచ్చేమో అని చెప్పి ఏదో ఒక లైన్లో అని చెప్పి సెకండ్ లైన్లో అయితే వెళ్ళినాం. ఫస్ట్ అట్లా వెళ్తే అసలు తొందర పంపిస్తున్నారు. ఆ లైన్లోనే చాలా మంది అయితే వస్తున్నారు. ఇక మళ్ళా ఫస్ట్కి వెళ్ళి ఫస్ట్ లైన్ అయితే ఉంటుంది, అక్కడికి అయితే వెళ్తే అప్పుడు మాకు క్లారిటీగా మంచిగా ఫొటోస్ దిగడానికి కూడా అయితే మంచిగా అయితే ఉంది. ఇంకా మొత్తానికైతే 2 టైమ్స్ అయితే దర్శనం చేసుకొని అయితే ఇంకా బయటికి అయితే వచ్చేసినాం. ఇంకా మా యశస్వి అక్కడ బూర్మిఠాయి అయితే ఉంటుంది కదా, అంటే వాళ్ళకి ఏ చూస్తే అది తినబుద్ధి అవుతుంది. అందుకోసం అని చెప్పేసి అడిగితే యశస్వికి అయితే అది కొనిస్తుంటే ఇంకా యశస్వి అయితే తింటుంది. ఇంకా వెళ్తుంటే గాజులు అన్ని ప్రతి ఒక్కటైతే అంటే జాతరలలో ఎట్లా పెడతారో అక్కడ కూడా అయితే అన్ని అట్లయితే పెట్టిర్రు. ఇంకా సక్సెస్ఫుల్గా అయితే ఇక్కడ ఫస్ట్ అయితే మేము ఖైరతాబాద్ ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి, అలాగే బాలాపూర్ గణేశుని దగ్గరికి
దగ్గరికి ఇద్దరి దగ్గరికి అయితే ఒకటేసారి అయితే వెళ్ళి వీడియోస్ అయితే తీసుకొచ్చిన. మళ్ళీ పిల్లలను తీసుకొని ఒక్కొక్క రోజు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది, అందుకోసం అని చెప్పేసి ఒకటే రోజు వెళ్ళేసి 2 వీడియోస్ అయితే ఇంకా తీసుకొని అయితే వచ్చాను. ఫస్ట్ ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ బాలాపూర్ గణేశుని దగ్గరికి అయితే వెళ్ళాము మేము. ఇంకా పిల్లలు కూడా అయితే ఏమంత సతాయించలే, వాళ్ళు కూడా కొంచెం మాకు మంచి టైం అయితే ఇచ్చిర్రు. ఇంకా ఇట్లా అయితే యశస్వి అయితే తింటుంది, ఇట్లా అయితే వ్లాగ్స్ అయితే తీసుకొని అయితే వచ్చినాము. మీకు ఈ వీడియోస్ నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.